ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ మర్రి చెట్టు వద్ద పెద్ద వేప చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి నేలమట్టం చేశారు. ఆ చెట్టు సమీపంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ క్యాంపు కార్యాలయం ఉంది. ఎమ్మెల్యే కోసం వచ్చిన వారు ఆ చెట్టు కింద కొద్దిసేపు కూర్చునేవారు. ఆ ప్రాంతంలో ఎక్కువ నీడ ఇస్తుండటం వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు కూడా కొద్దిసేపు అక్కడ ఆగేవారు. ఆ చెట్టుకు అతి సమీపంగా పాన్ షాప్ ఉండటంతో ప్రజలు ఎక్కువగా అక్కడ ఆగేవారు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి ఆ చెట్టు పూర్తిగా కొట్టి నేలమట్టం చేశారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న స్థానికులు అంతకు ముందు రోజు వరకు తమకు నీడనిచ్చిన వేప చెట్టు లేకపోవడంతో నిర్ఘాంతపోయారు. వేప చెట్టు కొట్టేసిన విషయం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కి చేరింది. ఈ విషయమై తాలూకా సిఐ అజయ్ను వివరణ కోరగా వేప చెట్టు కొట్టేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, సమీపంలో ఉండే సీసీ కెమెరాల్లో పరిశీలిస్తే ఇద్దరు వ్యక్తులు వేప చెట్టు కొడుతున్నట్లు అందులో కనిపించిందన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని సిఐ అజయ్ కుమార్ తెలిపారు.